ఓటు తొలగింపు కోసం భారీ స్థాయిలో వచ్చిన ఫామ్ 7 దరఖాస్తుల్ని ఈసీ జల్లెడ పడుతోంది. ఏవి అసలువి ఏవి నకిలీవి అన్నది తేల్చడానికి ఏకంగా 45,000 మంది సిబ్బంది ద్వారా దరఖాస్తుల్ని పరిశీలిస్తోంది. ఓటు తొలగింపు కోసం భారీ స్థాయిలో వచ్చిన ఫామ్ 7 దరఖాస్తుల్ని ఈసీ జల్లెడ పడుతోంది. ఏవి అసలువి ఏవి నకిలీవి అన్నది తేల్చడానికి ఏకంగా 45,000 మంది సిబ్బంది ద్వారా దరఖాస్తుల్ని పరిశీలిస్తోంది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో తెలంగాణ సహా ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లను చేర్చారంటూ స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు వీరులపాడు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. సుమారు 50 ఓట్లను చేర్చారంటూ వాళ్లు ఆరోపించారు. ఓట్ల చేరికకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని, వాటికి సంబంధించిన పేపర్లు కూడా ఇవ్వలేదని నాలుగు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆరోపించారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామంటున్నారు. ఎక్కడున్నామా ఖాళీగా ఉండి ఆడవాళ్ళు ఎక్కించుకొని ఏర్లు పడదా రావాలి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాను. నా బూత్లో కొత్తగా 4 ఓట్లు నమోదైనవి. వాటి గురించి నాకు ఎటువంటి సమాచారం నా దగ్గర లేదు. నాకు తెలియకుండానే ఆ ఓట్లు నా బూత్లోకి రావడం జరిగింది. మరి మీరు దీనికి నాకు ఎటువంటి సంబంధం మీరు అడగలేదమ్మా? మీరు అధికారులను అడగలేదా ఇట్లా చేశారు? అసలు మాకు ఆ ఓట్లు వచ్చిన సంగతి కూడా తెలియదండి. అసలు ఆ వచ్చిన సంగతి కూడా మాకు తెలియదు. అసలు మా సంగతాలు ఉన్నాయో లేవో కూడా మాకు అసలు తెలియదు. అవి ఎలా వచ్చినాయో కూడా మేము అసలు మాకు తెలియదు. ఇష్టం వచ్చాక చూస్తేనే అవి మేము మా దగ్గరకు అయితే 2 నెలల నుంచి ఒక్కళ్ళు కూడా ఓటు పెట్టమని ఎవరు నా దగ్గరకు అయితే రాలేదు. మరి ఓట్లు ఎలా వచ్చినాయమ్మా? అది తెలియదండి. ఎలా వచ్చినాయి అనేది మాకు తెలియదు. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? చెప్పామండి. ఏమన్నారు? ఎంక్వైరీ చేశారు. చేస్తే ఏమన్నా? అవి ఇంకేమన్నది అనేది మాకు తెలియదు. ఇప్పుడు కాసేపు విరామం తీసుకుందాం.